గారు విజయలక్ష్మి గారు అంటే విజయమ్మ గారు వీరి ఆస్తులకు సంబంధించి అంటే షేర్లకు సంబంధించి ఒక ఎన్సిఎల్టీలో వివాదం ఒకటి నడుస్తుంది కదా, వ్యాజ్యం. దానిలో ఈరోజు విజయలక్ష్మి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లిగారు వేసిన పిటిషన్లోని వాదనకు సంబంధించిన అంశాలతో ఏదో పెద్ద హెడ్డింగ్ పెట్టేసేసి ఆ కుటుంబంలో ఇంకా తగాదాలు జరుగుతున్నాయి, చూసారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనే ఒక కలరింగ్ ఇవ్వడానికి ఆ పత్రిక ఇంకా ప్రయత్నిస్తుంది. ఆ పత్రిక రాసిన కథనాలనే తీసుకున్నా కూడా ఇది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే రాబోతుంది తీర్పు అని మన అంచనా ఎలాగా అంటే ఈ పత్రికలోనే, ఈ దినపత్రికలోనే విజయలక్ష్మి గారి వాదనని సమర్థవంతంగా తెలుగులో ఏమంటారు అనువదించారు అని వాళ్ళు ఫీల్ అవుతున్నట్టున్నారు. దాని ప్రకారం చూస్తే మొదటిది, ఈ వాటాల బదిలీ అనేది ఆపడానికే ఈ జప్తు అంశం అంటే ఈడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఆస్తుల్ని బదిలీ చేయకూడదు అని అంటున్నారు తప్పితే అదేమీ కాదు. జగన్ భారతి కలిసి ఇలాంటి ఎత్తుగడి వేశారు. కానీ మరి సండూరు పవర్లో ఇంకా కంపెనీల్లో వాటాల బదిలీ ఎలా జరిగింది అని అడిగారు. అంటే ఏంటి, జప్తులో ఉన్న విషయం వీళ్ళకి తెలుసు అని. ఇంకొకటి, నేను చెల్లించాల్సిన మొత్తం చెల్లించి మరి ఈ వాటాలను తీసుకున్నాను, నేను ఎవరికి బినామీని కాదు, ఈ ఆస్తులకి అధికారిక రిజిస్ట్రేషన్ జరగకపోయినా బదిలీలు అనేవి జరిగిపోయాయి అన్నది. సో ఇక్కడ తేట తెల్లం, అధికారికంగా రిజిస్ట్రేషన్ జరగలేదు అని. దీనికి నిదర్శనం ఏమిటి అంటే, మీరు ఎంతైతే చెల్లిస్తారో అవన్నీ మేము మీకు తిరిగి చెల్లిస్తాం, మా వాటాలు మాకు బదిలీ చేయండి అని అడగడమే నిదర్శనం అని విజయలక్ష్మి గారు వాదించారు అని ఈ దినంలో రాసుకున్నారు, ఈ దినపత్రికలో. అంటే దాని అర్థం ఏంటి, అధికారికంగా జరగలేదు అని. సో ఇక్కడ అధికారికంగా జరగలేదు. అలానే ఈ కింద లైన్లో చూస్తే రాజకీయ రంగు పొలిమేందుకే నా పేరు లాగారు అని షర్మిల గారు అన్నట్టు పెట్టారు పిటిషన్లో. అంటే మరి రాజకీయ రంగు పులమడానికే మిమ్మల్ని లాగారు అంటే దాన్ని పులుముతుంది ఎవరు? ఈ పత్రికలో ఆ పార్టీల వాళ్ళే కదా. ఈ వివాదం సంబంధించినటువంటి ఎలాంటి ఒక పిటిషన్ల మీద విచారణ వచ్చిన ప్రతిసారి ఆ పత్రికల్లో రావడం కానీ, ఆ మంత్రులు కానీ ఎవరైనా దీన్ని ఉటంకిస్తూ మాట్లాడుతున్నప్పుడు ఇది మా కుటుంబ వ్యవహారం, వాటాల బదిలీల వ్యవహారం మాత్రమే అని షర్మిల గారు ఎందుకు మాట్లాడలేదు? రాజకీయంగా రంగు పులుముతున్నది ఎవరు? ఈ పార్టీలు, అంటే ఈ షేర్ల బదిలీల పార్టీలకు సంబంధం లేని రాజకీయ పార్టీలు మాట్లాడుతుంది. ఆ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మీరు ఏ రోజన్నా మాట్లాడారా? మాట్లాడలేదు. మాట్లాడనప్పుడు ఈ పిటిషన్లు ఏవైతే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వాదనలు అలానే తీర్పులు కూడా వచ్చినాయో వాళ్ళు చెప్తున్నది అదే కదా. నా విల్లుకి వ్యతిరేకంగా ఆవిడ వ్యవహరిస్తున్నారు, ప్రేమాభిమానంతో ఇచ్చాము, ప్రేమాభిమానం ఇప్పుడు లేవు అని చెప్తుంది ఆయన. కరెక్టే కదా, మీరే ప్రూవ్ చేస్తున్నారు కదా. ఇంకొకటి, నా పట్ల ప్రేమాభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా నిరాకరించలేదు అని మన విజయలక్ష్మి గారు రాశారు. విజయలక్ష్మి గారు మాట్లాడారు ఆ పిటిషన్లో, ఈ తెలుగులో అనువదించి బండినటువంటి ఈ దినంలోనే ఉన్నది కదా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి బయట కనిపించే ఆప్యాయత కాదు, పిటిషన్లో కూడా తల్లి విజయలక్ష్మి గారు తన పట్ల కుమారుడికి ప్రేమ అభిమానం ఏమీ తగ్గలేదు, నిరాకరించలేదు అన్నారు. ఇదే అక్కడ క్లాసు. ఎవరిమేదైనా ప్రేమ అభిమానంతో మనం వాటాలు ఇచ్చినప్పుడు, ఆస్తులు బదిలీ చేసినప్పుడు వారు దానికి వ్యతిరేకంగా నడుచుకుంటే తిరిగి తీసుకోవచ్చు అని లాస్ట్ ఇయర్ నుంచి మనం చెప్తున్నాం. ఒక సుబ్బారావు పిటిషన్లో తన మనవడికి ఇస్తే ఆస్తులు వాడు చూడకపోతే నా ఆస్తులు నాకు ఇవ్వండి అంటే మీరు ఆ కండిషన్ పెట్టలేదు కాబట్టి మేము అలా వెనక్కి ఇవ్వము అని ఆ రెవెన్యూ అధికారులు కానీ రిజిస్ట్రేషన్ వాళ్ళు కానీ చెప్పినప్పుడు కోర్టులు ఏం చెప్పాయంటే ఆ కండిషన్ పెట్టనంత మాత్రాన మీరు ఇవ్వకుండా ఉండజాలరు, వెనక్కి ఇచ్చేయాల్సిందే అని రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. సో అప్పటి నుంచి మనం చెప్తున్నాం ఈ కేసుకి మనం అన్వయిస్తే ఎలా ఉంటుంది అని. అన్వయించారు కూడా, అలానే తీర్పు కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా. దాని తర్వాత ఆ తీర్పు మీద ఎన్సిఎల్టీకి వెళ్ళారు. ఎన్సిఎల్టీలో కూడా ఈ వాదోపవాదాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సో ఇక్కడ విజయలక్ష్మి గారి అంటే విజయమ్మ గారి వాదన అలా ఉంటే, ఇప్పుడు కొత్తగా రాజకీయ రంగు పులమొద్దు అంటూ షర్మిల గారి తరఫున లాయర్లు వాదన వినిపిస్తున్నారు. రాజకీయ రంగు పులుముతున్నది ఎవరు? ఎక్కడా కూడా
తన విల్లుకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల్లో చేరొద్దని కానీ చేరేనట్టు కానీ చేరితే రద్దవుతాయని కానీ ఆయన చెప్పలా. కానీ ప్రేమ అభిమానాలతో ఇచ్చిన వాళ్ళు ఆ తర్వాత నా పట్ల ప్రేమ లేదు అభిమానం లేదు అని మేము భావిస్తున్నాం కాబట్టి వెనక్కి ఇవ్వండి అంటున్నారు. ఇంకొకటి షర్మిల గారే చెప్పింది ఏమని, ఇది వారసత్వ హక్కుల కోసం మేము పోరాడుతున్నామే తప్పితే ఇందులో వారసత్వంగా రావాల్సిన వాటాల కోసం మరొకటి కాదు అని. అది వారసత్వంగా వచ్చేయే అయితే ఆ లీగల్ హెయిర్ ప్రకారం ఇది జరిగేదే అయితే అది కింద కోర్టుల్లో ఎప్పుడో దాని గురించి ఒక తీర్పు వచ్చేది. ఆయన బదిలీ చేసినటువంటి ఆ షరతు పెట్టారు కాబట్టి నాకు తెలిసి ఆ వాటాల క్లాసిక్ రియాలిటీలోని వాటాల సరస్వతి పవర్లో ఆ బదిలీలకు సంబంధించి షరతు ఉండొచ్చు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాన్ని పట్టుకునే వీళ్ళు తల్లిని చెల్లిని కోర్టుకు లాగారు. ఇప్పుడు విజయలక్ష్మి గారిది షర్మిల గారిది వాదనని పరిశీలించిన తర్వాత దీనికి రాజకీయ రంగు పులిమింది ఎవరు, వాళ్ళని రోడ్డుకి లాగారు అని చెప్తున్న వాళ్ళు లాగారా ఇంకొకళ్ళు లాగారా అని అర్థం చేసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు ఆస్తి తగాదాలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి అంటే లేదు ఎలా అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎలా చేస్తే అనేవాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయి కూడా ఆలోచించుకోవాలి. ఇలానే మనం తల్లిదండ్రుల ఆస్తులు దొబ్బేసి చక్కగా మింగేసి స్వాహా చేసి సరిగ్గా చూస్తున్నామా అందరం చూస్తున్నారా? అలానే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి కండిషన్స్ అంటే బయటికి కనిపించని కండిషన్స్ ప్రకారమే నడుచుకుంటున్నారా? ఇవాడకూడదు. ఎందుకు? మనం అంటే సామాన్యులు, మనం ఎవడి మీదైనా ఒక రాసేయచ్చు. మన మీద మాత్రం మాదెంతలే గురు ఆస్తులు, మా ఎంత 1 కోటి రూపాయలు ఉంటాయి, మా ఎంత 1 లక్ష రూపాయలు ఉంటాయి, వాటి గురించి ఏంది లేప్ప, లక్షతో ఏమవుతుంది, తీసుకోమనండి వాళ్ళ బంగారం వాళ్ళని, ఎవరు చూస్తారు వీళ్ళని, ఇలాంటి కామెంట్లు చూస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు ఎలా అవుతుంది హై ప్రొఫైల్ కేసు? దట్టు జప్తులో ఉన్నటువంటి ఆస్తుల్ని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లే అని పిటిషన్లు వేయటానికి రెడీగా ఉన్నారు చాలామంది అనేది వైఎస్ఆర్సీపీ తరఫున ప్రచారం చేస్తున్న వాళ్ళే వాదన. అందువల్లనే ఈ వాటాల బదిలీ అనేది కుదరదు అని జగన్మోహన్ రెడ్డి గారు వాదిస్తున్నారు అనేది కూడా వాళ్ళు చెప్తారు. ఇందులో ఏది నిజమున్నా లేకపోయినా ఈ షరతుల్ని బట్టే లోపల ఎన్సీఎల్టీలో కూడా వివాదం ఒక కొలిక్కి వస్తుందేమో కానీ రాజకీయంగా బయట కూర్చొని దాడి చేయటమో, మాటలతో విమర్శించటమో, ఎగతాళి చేయటమో చేస్తే ఏమీ తేడా ఉండదు. ఆ వాటాలు అలానే ఉంటాయి. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి, ఇలా వివాదం నడుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు, భారతి రెడ్డి గారు పిటిషన్లు వేశారంటేనే ఆ ఈడీ ఇలాంటి షరతును వాడుకొని బెయిల్ని రద్దు చేసేయటానికి ఒక అడ్డుకట్టగా భావించవచ్చు. మేమేమీ చేయలేదు, మేము ఆల్రెడీ కోర్టులో పిటిషన్లు వేశాము చూడండి అని చెప్పచ్చు. కాబట్టి ఈ కేసుతో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా నష్టం కలుగుతుందని నేనైతే అనుకోను. ముఖ్యంగా ఆ బెయిల్ రద్దు అవుతుందని ఆశలు పెట్టుకున్న వాళ్ళకి కేసు ఎన్నాళ్ళు నడిస్తే అంత బలంగా ఆ నిబంధనని మీరలేదు అనేది స్పష్టమవుతుంది. ఇది నాకు అర్థమైంది. వేరే వాళ్ళకి ఏమర్థమవుతుందో ఆ స్వాతి ముత్యాలు, ఆని ముత్యాలు వాళ్ళ భావనలకే వదిలేస్తున్నారు. భావన అంటే అమ్మాయి కాదు, ఫీలింగ్స్.